ఏదైతే ఈ లాస్ట్ ఫ్యూ డేస్ కూడా సోషల్ మీడియాలో ఇట్లాంటి వదంతులు మేము కూడా గమనించాము. ఈ టోకెన్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి, అలాంటివి కూడా నిన్న కూడా గౌరవ టీటీడీ చైర్మన్ గారు కూడా పూర్తిగా ఖండించడం మీరు చూశారు. అదేవిధంగా మొన్న రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షతన కూడా మనకి తిరుమలలో రివ్యూ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా ప్రెస్ మీట్లో కూడా చాలా క్లియర్ కట్గా కూడా చెప్పారు, ఎవరిని కూడా మనము నిరోధించి ఇక్కడికి రాకూడదు అనే వదంతులు ఎవరు కూడా నమ్మవద్దండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక రోజుకి టీటీడీ 80 నుంచి 85 వేల మందికి దర్శన భాగ్యం కల్పించే వెసులుబాటు ఉంది. దాంట్లో 90% వరకు కూడా సామాన్య భక్తులకి దర్శన భాగ్యం కల్పించడానికి టీటీడీ ఈసారి ఏర్పాట్లు చేసుకుంది. మిగతా రోజులకి భిన్నంగా, మిగతా ఉత్సవాలప్పుడు భిన్నంగా ఈసారి 90% వరకు సామాన్య భక్తులకే దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. దీంట్లో 90%లో ఈడిప్ ద్వారా ఎన్ని ఇస్తున్నారు అనేది కూడా అందరి ముందు సమాచారం పెట్టడం జరిగింది. ఇది కాకుండా ఎవరైనా టికెట్ లేని వాళ్ళు కూడా చాలామంది ట్రెడిషనల్గా వచ్చే వాళ్ళు కూడా వైకుంఠ ద్వార దర్శనం కోసం కూడా వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అది ఆ సమాచారం మా దగ్గర ఉంది. వాళ్ళందరికీ కూడా వీలైనంత మందికి దర్శనం కల్పించే విధంగానే చర్యలు తీసుకుంటున్నాం. కానీ ఎక్కడ కూడా తిరుమలకి తిరుపతికి రావద్దు అనే వదంతుల్ని కూడా ఎవరు నమ్మవద్దండి.